శ్రీమద్ పన్నెండు భగవద్గీత అయిందండి. కర్మ సన్యాస యోగం అండి. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖౌ వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖౌ వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖౌ వసి. సన్యస్యాస్తే సుఖం వసి సన్యస్యాస్తే సుఖం వసి సుఖౌ సన్యస్ సుఖౌ సుఖౌ వసి. సుఖం వాకు పొల్లు పెట్టుకోవాలండి. సుఖం పక్కన వాకు పొల్లు పెట్టుకోవాలి. సుఖౌ వసి. సన్యస్యాస్తే సుఖౌ వసి సన్యస్యాస్తే సుఖౌ వసి సన్యస్యాస్తే సుఖౌ వసి నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నైవ కుర్వన్న కారయన్ నైవ కుర్వన్న కారయన్ నైవ కుర్వన్న కారయన్. పైనండి, పై 2 లైన్లను. సర్వకర్మాణి మనసా సన్యసాస్తే సుఖౌ వసి. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్తాస్తే సుఖౌ వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. వసి సుఖం వసి అన్నది కదా. వసి అంటే ఇంద్రియ నిగ్రహముల కలవాడు, ఇంద్రియముల వశము చేసుకున్నవాడు, అంటే నిష్కామ కర్మయోగమును ఆచరించినవాడు అని అక్కడ అర్థం అండి. దేహి అంటే దేహదారి. 3వ లైన్లో నవద్వారే పురే దేహి అంటే దేహమును దేహదారి అంటే జీవుడు. మనస మనస్సు చేత సర్వకర్మాణి సమస్త కర్మములను సన్యస్య పరిత్యజించి నయేవ కుర్వన్ అంటే ఏమియూ చెయ్యనివాడై నకారయన్ చేయింపనివాడై నవద్వారే 9 ద్వారముల గల పురే పట్టణముకు శరీరమందు సుఖం హాయిగా ఆస్తే ఉండుచున్నాడు. ఇక్కడ చూడండి, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే అంటే అన్ని కర్మలు మనసుతోటి సన్యసించి, మనసుతోటి ఏ కర్మను ఏ ఫలితాన్ని కోరకుండా ఉండడం వల్ల అక్కడ అతను ఏం చేస్తున్నాడు? వసి అంటే ఇంద్రియ నిగ్రహంతో మనసుతోటి సన్యసిస్తున్నాడు. మొదట్లో ఏంటండి? సర్వకర్మాణి అన్ని కర్మలు ఏం చేస్తున్నాడు? సన్యసిస్తున్నాడు. మనస్సుతో కూడా సన్యసిస్తున్నాడు. మనస్సుతోనే కాకుండా సుఖం వసి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వల్ల ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం వల్ల ఏం చేస్తున్నాడు? అతను ఈ మనస్సుతోటి కర్మలన్నిటినీ వశం చేసుకుంటున్నాడు. వశం చేసుకుని నవద్వారే పురే దేహి అంటే 9 ద్వారముల కల దేహములో, ఈ దేహములో నైవ కుర్వన్న కారయన్ ఎన్ని కర్మలు చేస్తున్నా సరే చేయింపనివాడివై చేయని వాడై ఆస్తే సుఖం హాయిగా ఉండుచున్నాడు. ఆస్తే అంటే సన్యాసి అనందండి. సన్యాసి అంటే సన్యసించడము. ఏమిటి సన్యసిస్తున్నాడు? ఈ కర్మ ఫలితాన్ని సన్యసిస్తున్నాడు. అన్ని కర్మల యొక్క ఫలితాలని మనసుతోటి సన్యసిస్తున్నాడు. దేంతో? ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసుతో సన్యసిస్తున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి అంటే అన్ని సమస్తమైన కర్మలను మనస్సుతోటి నిగ్రహించి ఇంద్రియాలను నిగ్రహించుకొని సన్యసిస్తున్నాడు. ఎలంకా ఏం చేస్తున్నాడు? నవద్వారే పురే దేహి ఈ దేహముతో 9 రంధ్రముల గల దేహములో ఉన్న అన్ని కర్మలు చేస్తున్నా సరే నైవ కుర్వన్న కారయన్ చేయనివాడై హాయిగా సుఖం వసి హాయిగా ఉండుచున్నాడు. అతనికి ఏ కర్మబంధమో అంటబట్టలేదట. ఈ 9 ద్వారాల గల దేహంలో అన్నీ చేస్తున్నాడు. 9 ద్వారాలు ఏంటండి? కళ్ళు 2, ముక్కులు 2, నోరు 1, 5 చెవులు 2, 7 తర్వాత వచ్చి బ్రహ్మరంధ్రం 1, 8 తర్వాత మలమూత్రాదులు అంటే మొత్తం 9 ద్వారాలండి.
బ్రహ్మరంధ్రములు కాకుండా 9 ద్వారాలండి. బ్రహ్మరంధ్రాన్ని దీనిలో నవరంధ్రాల్లో పెట్టరు. ఇది 9 రంధ్రాల గల దేహం అండి. ఈ దేహంలో ఎన్ని కర్మలు చేసినా సరే అతను ఫలితాన్ని ఆశించకపోతే చేయింపనివాడే చేయనివాడే సుఖంగా ఉంటున్నాడట. కాబట్టి ఫలితాన్ని ఆశించకపోతే మనకి ఎటువంటి కర్మ అంటదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. కాబట్టి ఇంద్రియ నిగ్రహము గల దేహదారి మనస్సుచే సమస్త కర్మలను పరిత్యజించి ఏమీ చెయ్యనివాడై చేయంపనివాడై 9 ద్వారముల గల పట్టణమునందు శరీరమందు హాయిగా ఉంటున్నాడు. అంటే ఏమీ చెయ్యకుండా హాయిగా ఉంటున్నాడు. ఈ 9 ద్వారాల గల పట్టణంలో సుఖంగా ఉంటున్నాడు. అంటే మనసు చేత సన్యసిస్తున్నాడు, ఇంద్రియాల్ని వశం చేసుకుంటున్నాడు. అన్ని కర్మల యొక్క ఫలితాన్ని మనసుతో నిగ్రహించుకొని ఇంద్రియాలను వశం చేసుకొని నవద్వారే పురేదేహి ఈ 9 రంధ్రముల గల ద్వారంలో నైవ కుర్వన్న అంటే కర్మలు, నైవ అంటే చేయకుండా చేయింపనివాడై సుఖం వసి సుఖంగా ఉంటున్నాడు. సుఖం అస్తే అంటే సుఖంగా ఉండుచున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. జీవితం ఆనందముగా ఎట్లుండగలదో ఈ పద్ధతి ఇక్కడ చెప్పబడింది. ప్రప్రథమ మనుజుడు తన ఇంద్రియములను స్వాధీనపరుచుకోవాలి. ఇంద్రియాలని ముందు స్వాధీనపరుచుకోవాలి. ప్రతి ఇంద్రియాన్ని ఏదో ఒక విషయం తెస్తుంది మీకు. విషయాలు తెచ్చినప్పుడు మనం వాటిని ఏం చేయాలి? వాటిని సంయమనం చెయ్యాలి, వాటిని నిగ్రహించాలి, వాటిని లోపలికి వెళ్లకుండా మొగ్గలోనే తుంచేయాలి. ఇది నా జీవితానికి అవసరమా, ఇది నా ఆత్మకు అవసరమా కాదా అనేది చూసుకొని అప్పుడు దాన్ని బయటకు పంపే ఏర్పాటు చెయ్యండి. నెక్స్ట్ ఏం చేయాలట? ఈ పద్ధతి ఇక్కడ చెప్పబడింది. ప్రప్రథమ మనుదుడు తన ఇంద్రియాలను స్వాధీనపరచగలను. కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని స్వాధీనపరచుకోవాలి. ఈ విషయాలని లోపలికి తేకుండా దాన్ని గ్రహించాలి. వసి అని దాని అర్థం ఇదియే. వసి అంటే ఇంద్రియములు నిగ్రహము, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. ఇంద్రియములు వశమందు లేనిచో జగత్తందయు వశమందున్నప్పటికీ ప్రయోజనం లేదు. నువ్వు మనస్సును జయించకపోతే ప్రపంచాన్నంతా జయించినా ఫలితం లేదటండి. కాబట్టి మనస్సును జయించాలి. పూర్ణ సుఖము ఇంద్రియ నిగ్రహము కలవానికి లభించునని ఇక్కడ తెలియజేయబడింది. పూర్ణ సుఖం అంటే సంపూర్తిగా సుఖము, ఆనందం అనేది ఇంద్రియ నిగ్రహం కలవానికి లభించునని తెలియజేయబడింది. వసి సుఖం ఆస్తే. వసి అంటే ఇంద్రియ నిగ్రహం, సుఖం అంటే అతను కర్మలు చేస్తున్నా సరే చెయ్యని వాడి కింద ఉంటున్నాడు. ఆస్తే అంటే ఉంటున్నాడు. కావున సుఖమును కాంక్షించేవాడు మొట్టమొదట తన ఇంద్రియాలను మనస్సుని తన వశమందుంచుకోవాలను. అలాగే రమణ మహర్షి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అయ్యా, నాకు ఈ ఇంద్రియాన్ని వశపరచుకోవడం ఎలాగో తెలియట్లేదు. ప్రతి ఇంద్రియం చూస్తే ప్రతి ఇంద్రియాన్ని నాకు కావాలి, ఇది నాకు అవసరము అనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటారు అని అడిగితే అప్పుడు రమణ మహర్షి ఏం చెప్పారట? వీటన్నిటికీ కారణం అహంకారం. ఈ అహంకారం ఉండడం వల్ల నీకు గొప్ప బాధ కలుగుతుంది. ఇంద్రియాలను వశం చేసుకోలేకపోతున్నావు. అహంకారాన్ని నువ్వు బయటకు తరిమిగి అని ఈ అహంకారాన్ని తరిమేసే విధానం ఏంటి అని అప్పుడు ఒక చిన్న కథ చెప్పారట రమణ మహర్షి. ఏంటంటే ఒక పెళ్లి జరుగుతుందండి. పెళ్లి జరుగుతుంటే ఒక అతను సూటు బూటు వేసుకున్న వ్యక్తి వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను పెళ్లి కూతురు తరపున ఒక వ్యక్తినండి, ప్రాముఖ్యత గల వ్యక్తిని, మీకు అన్ని పనులు నేను చేసి పెడతాను, అలాగేలాగా నమస్కారం చేస్తే వాళ్ళు చక్కగా నమస్కారం చేసి అతనికి ఏమేం పనులు కావాలో చెప్పారట. మళ్ళీ అతను పెళ్లి కొడుకు కూతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను పెళ్లి కొడుకు తరపు నుంచి వస్తున్నానండి, మాకు ఈ పనులు కావాలి, ఇవి చేస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది అంట్లోకి వాళ్ళు కూడా సంతోషించి ఓకే అని ఇతను చెప్పిన పనులన్నీ చేయడం మొదలెట్టారట. ఇలాగ ఇద్దరికి సానుకూలం చేస్తున్నారట. 2 రోజులు అయిందంట. 2 రోజులు అయ్యాక పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురు తండ్రి దగ్గర కూర్చున్నారట. పెళ్లి కూతురు తండ్రి అన్నాయంట, అయ్యా మీ తరపున వ్యక్తి చాలా పనులు చేస్తున్నాడు అన్నాయంట. మీ బంధువు చాలా పనులు చేస్తున్నాడు. నా బంధువా ఎవరు అన్నాయంట. ఎవరు అంటే అతను చూపించాట. అప్పుడు ఇతను అంటే మా బంధువు కాదు, అతను మీ తరపు బంధువు అని మాకు చెప్పాడు, ఇదేంటి ఇలా మోసం చేస్తున్నాడు ఏంటి, రెండు ఒక్కసారి అడుగుదామని అప్పుడు వీళ్ళిద్దరూ అతని దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన పారిపోయాడట. ఎందుకు వచ్చాడంటే అతనికి కీర్తికాంక్ష కావాలి, ఏదో అధికారకాంక్ష కావాలి, అందుకని ఇద్దరి దగ్గర నాటకం ఆడడానికి చేశాడు. అంటే అధికారం అనేది ఇక్కడ అహంకారానికి చిహ్నం అండి. ఇక్కడ ఎలాగైతే వీళ్ళు తెలుసుకుందాము
వాడిని విచారణ చేద్దాము అనేటప్పటికి ఎలా పారిపోయిందో, మనకి ఈ లోపల ఇంద్రియాలు తీసుకొచ్చిన విషయాలు విచారణ చెయ్యాలి. విచారణ చేస్తే మన అహంకారం అనేది పారిపోద్ది. పారిపోయి మనం ఏం చేస్తామండి, ఈ అహంకారం పారిపోతే దీన్ని కూడా, ఈ కోరికను కూడా వదిలేస్తాము. కాబట్టి ఏ కోరిక వచ్చినా సరే ముందు విచారణ చెయ్యడం మొదలు పెట్టండి. విచారణ చెయ్యండి. ఇది నీకు అవసరమా? నీ స్వధర్మానికి అవసరమా కాదా? నీ యొక్క అవసరమా కాదా? ఇది నీకేమన్నా శ్రేయస్సు వస్తుందా? విశ్వానికి ఏమైనా శ్రేయస్సు వస్తుందా? ఈ విచారణ చెయ్యండి. ఈ విచారణ చేస్తే అహంకారం అనేది అది మనకు చెప్పకుండా పారిపోద్దట. కాబట్టి ఆ విధంగా మనం ఆనందమయంగా ఉండగలమట. అట్టి సంయమశీలుడు మనస్సుచే సమస్త కర్మల యొక్క ఫలమును చదించి ఈ దేహమును నగరమున తానేమియూ చేయక చేయించకయు సుఖముగా వలయుచున్నాడు. ఈ మనస్సుచే అన్ని ఫలితాల్ని వదిలేసి చక్కగా ఈ దేహాన్ని ఏం చేస్తున్నాడు? ఏమీ కోరికలు రానప్పుడు ఏం జరుగుద్దండి? ఏమీ చెయ్యట్లేదు, ఏమీ చేయించట్లేదు, సుఖముగా ఉన్నాడు. ఆడికి ఏ కర్మబంధము అంటుకోవట్లేదు, పాపము గాని పుణ్యము గాని ఏ బంధము అంటుకోవట్లేదు. ఎప్పుడు కర్మల యొక్క ఫలమును త్యజించును అప్పుడు ఆ కర్మలను చేసినను అంటక ఉండుట చేయునట్లే లెక్క. ఇంద్రియములు వాని వాని కార్యములు చేసినను తాను అసక్త బుద్ధి కలిగి సాక్షిభావమున స్థిరముగా ఉండును. ఇక్కడ మనసా అని చెప్పుట వల్ల దేహముతో కర్మలను చేసినను కర్మఫలను పరిత్యజించట బట్టి మనస్సు చే కర్మ పరిత్యాగము కర్మ సన్యాసము గావించినట్లే అగుతున్నది. ఇక్కడ కర్మ సన్యాసము గావించినట్లే అవుతుందండి. ఇక్కడ కర్మఫల త్యాగం చేస్తే కర్మ సన్యాసం జరుగుతుందట. కాబట్టి ఇక్కడ దేహము కర్మలతో వదులుట గొప్ప కాదు, అది అసలు సంభవించకూడదు. మనసుతో వదులుటయే గొప్ప. ఈ దేహాన్ని ముందు ఇంద్రియ నిగ్రహం చేసి మనసుతో వదలడమే గొప్పట. సమస్త కర్మలను మనస్సు చేతనే పరిత్యజించవలసిందిగా భగవానుడు ఉద్బోధించుతున్నాడు. అన్ని కర్మలను ముందు మనసులోనే పరిత్యజించాలి, మనసులోనే కట్ చేయాలి. కట్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహించే కెపాసిటీ ఎవరికి ఉందండి? మనస్సుకే ఉంది. కాబట్టి మనస్సులో ఈ విషయాలన్నీ మనం పరిత్యజిస్తే అప్పుడు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. మనస్సుతో వాని ఫలములను కోరక వాని యందు సక్తము కాక ఉండుటయే మనస్సుతో చేయు కర్మ సన్యాసము. అంటే వాటి ఫలితాన్ని కోరక వాని యందు సక్తము కాక ఉండు మనస్సుతో చేయు కర్మ సన్యాసం అట. సర్వకర్మాణి అని చెప్పుట వల్ల నిష్కామ బుద్ధి కలిగినచో దేహముతో ఎన్ని కర్మలు ఆచరించలను మనస్సుతో ఆచరించినట్లేగనని భావము. ఈ దేహంతో ఎన్ని కర్మలు చేసినా సరే మనస్సుతో ఆచరించినట్లే. మనసులో ఏ భావం లేదు. అంచేతే మనకి ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా చెప్తారు, మనం తప్పు చేసేవన్న భావం మన మనసులో ఉన్నంతసేపు అది మనకు గిల్టీనెస్సే. అది ఒక భావం ఏంటంటే అది ఖచ్చితంగా మనం దానికి ప్రతిఫలం అనుభవించ తీరాలి. మీకు మనసులోనే లేదనుకోండి, అప్పుడు దాన్ని అనుభవించక్కర్లేదు. మనసులో లేకుండా ఎప్పుడు చేయగలవు నీవు? అది మనకి గురువు గారు చెప్తారు ఏంటంటే, మనం 3 తప్పు పనులు చేస్తున్నాం అంటే ఏంటండి? మోర్ థింకింగ్ అంట, మోర్ ఈటింగ్ అంట, మోర్ టాకింగ్ అంట. మనం ఆ 3 తప్పు పనులు చేయటం వల్ల ఈ కర్మలకన్నిటికీ బాధ్యులవుతున్నాం అంట. మనం మోర్ థింకింగ్ ఉండకూడదట, మోర్ టాకింగ్ ఉండకూడదట, మోర్ ఈటింగ్ కూడా ఉండకూడదట. దీనివల్లే ఈ కర్మలన్నిటికీ కారణం. ఈ 3 ముఖ్యమైన పనులు అని చెప్తున్నారు గురువు గారు మనకి. అంచేతే ఈ 3 పనుల్ని మనస్సుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి ఈ 3టిని వదలమని చెప్తున్నారు. ఈ 3టిని చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలి. వాక్కు దగ్గర అదుపులో ఉంచాలి, ఆలోచనల దగ్గర అదుపులో ఉంచాలి, మన తర్వాత ఈ తిండి దగ్గర కూడా అదుపులో ఉండాలి. కాబట్టి అతి తిండి కూడా పనికిరాదు అని మరి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే మనసుతో వాని ఫలములను కోరక వాని యందు సక్తము కాక ఉండుటయే మనస్సుతో చేయు కర్మ సన్యాసము. సర్వకర్మాణి అని చెప్పుట వల్ల నిష్కామ బుద్ధి కలిగినచో దేహముతో ఎన్ని కర్మలు ఆచరించినా సరే మనసుతో ఆచరించినట్లే అగునని భావము. ఆచరించినట్లే దేహంతో ఎన్ని కర్మలు చేసినా సరే ఎన్నో కర్మలు చేస్తాడు. అంటే నిష్కామ కర్మలతోటి ఎన్నో కర్మలు చేస్తాడు. అతను ఏం చేస్తాడు? ప్రతి వాళ్ళకి సహాయం చేస్తాడు, తర్వాత విశ్వానికి కావలసిన పనులు చేస్తాడు. అన్ని కర్మలు చేసినా సరే ఈ దేహంతో చెయ్యనట్లే అగుద్దట, మరి మనసుతో ఆచరించినట్లే అగునని భావము. ఈ ప్రకారం ఇంద్రియ నిగ్రహపరుడై మనస్సుతో సమస్త కార్యముల యొక్క ఫలములను త్యజించేవారు శరీరముతో ఎన్ని కార్యములు చేసినను నవద్వారపురమగు ఈ దేహమున ఏ కార్యమును చేయకయు చేయింపకయు తటస్థముగా సాక్షిభావమున నిశ్చింతగా ఆత్మయందు సుఖముగా వెలయగలరని ఇక్కడ బోధించబడింది. అంటే ఈ నవద్వారపురమగు దేహములో ఏ కార్యము
చెయ్యట్లేదు, చేయించట్లేదు. తటస్థంగా ఉంటుంది మనసు. మనసు అలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ దేహంతో అవసరమైన పనులు తినడానికి, తాగడానికి, మన సంపాదన, ఉద్యోగం చేసుకోవడానికి ఈ పనులన్నీ మనం చేస్తున్నాం. కాబట్టి సాక్షిభావమున నిశ్చింతగా ఆత్మ ఎందు సుఖముగా వెలయగలరని ఇక్కడ బోధించబడింది. దీనికి మరి ఒక అర్థము కూడా చెప్పబడింది. ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి ఆత్మ ఎందు నిలకడ కలవాడై మనస్సుతో సహా దృశ్య రూపములు సమస్త కార్యమును త్యజించి వైచి తానేమియో చేయక చేయించకయు సాక్షిగా ఉండొచ్చు ఈ దేహ పట్టడమున సుఖముగా ఉండుచున్నాడు. అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహ పరుడు యోగి. ఇంద్రియ నిగ్రహము పాటించిన ఒక యోగి అతను ఏం చేస్తున్నాడు? ఆత్మ యందు స్థిరముగా ఉన్నాడు. ఆత్మలో ఎటువంటి రాగద్వేషాలు, ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అండి. మనసుతో ఎటువంటి రాగద్వేషాలు గాని, భావద్వేషాలు గాని, అహంకారం గాని లేదు. దేన్ని పిలవట్లేదు. ఒకవేళ వాడు పెళ్లిలో చూసారా, పెద్ద మనిషి వచ్చినట్టు వచ్చినా అతను ఏమీ పట్టించుకోకుండా ఉంటే అతను ఏం చేస్తాడు? పారిపోతాడు. మనం కూడా ఈ అహంకారాన్ని పట్టించుకోకుండా ఉంటే అహంకారం అనేది పారిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆ మనస్సుతో సహా దృశ్య రూపములో సమస్త కార్యములను త్యజించి వైచి తానేమియూ చేయక మనసుతో అది కావాలి ఇది కావాలి అనుకోకుండా చేయించక సాక్షిగా ఉండాలట. ఈ దేహ పట్టణను సుఖముగా ఉండుచున్నాడు. ఇంకొక అర్థము మనస్సుతో సమస్త కార్యములను దేహ పట్టణమునకు వదిలివేచి, సమస్త కార్యాలు దేహానికే వదిలివేచి, దేహానికి ఏది అవసరమైతే అదే చేస్తే, మనం తినడానికి కావాలి కొంచెం ఆహారం తింటాం, అలాగే దాహానికి కావాలి నీళ్లు కావాలి, పడుకోవడానికి నిద్ర కావాలి, మంచం కావాలి. ఇలాగ దేహానికి ఏ అవసరమైతే అవసరాలు తీర్చుకోవడానికి దేహం యొక్క పని, అవసరాలు తీర్చుకుంటుందట దేహం. అలాగే సమస్త కార్యములను దృశ్య రూపముకు దేహ పట్టణమునకు బదులవైచి తాను నిశ్చింతగా ఆత్మ యందు స్థితుడై ఉండుచున్నాడు. సుఖమును కోరువాడు 2 సాధనములు తప్పక ఆచరించవలను. ఈ ప్రపంచంలో సుఖము శాంతి కావాలన్న వాళ్ళు రెండు పనులు చేయాలట. ఒకటి ఇంద్రియ నిగ్రహము, మనోజయము. రెండోది సర్వకర్మ ఫలత్యాగము. సర్వకర్మ ఫలత్యాగము, ఇంద్రియ నిగ్రహము, మనోజయము. రెండోది సర్వకర్మ ఫలత్యాగము. ఈ 2 చెయ్యాలటండి. మరి నవద్వారములు, కంటి ద్వారములు 2, చెవి ద్వారములు 2. ఈ నవద్వారముల గురించి ఈ బుక్ లో చెప్తున్నాడు. కళ్ళు 2 కళ్ళు ఉన్నాయి, ఆ 2 కళ్ళు. చెవులు 2 ఉన్నాయి, 2. ముక్కు 1, ముక్కు ద్వారాలు 2. నోటి ద్వారం 1, మూత్ర ద్వారం 1, మలద్వారం 1. అలాగే శరీరమంతయు వ్యాపించి ఉండు. మరి స్పర్శ ద్వారము, ఈ చర్మంలో స్పర్శ గ్రంథులు ఉంటాయి కదండి, అవి కూడా ఒక ద్వారం అంట. దానితో చేర్చిన 10 పూర్వకాలమున గొప్ప గొప్ప నగరములకు ద్వారములుండేవి. ఆ నగరము లోపల రాజు నివసించుచుండను. ద్వారములు సురక్షితముగా ఉన్నప్పుడే రాజు సుఖముగా ఉండగలడు. అట్లే నవద్వారపురముకు దేహమునకు రాజగు జీవుడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నప్పుడు మాత్రమే సుఖముగా ఉండగలడు. లేనుచే జీవునకెల్లప్పుడును అశాంతియే ఆక్రమించే ద్వారముల గల పట్టణమందులో రాజుకు వెళ్ళి. పూర్వం రాజుకి, మహారాజుకి అనేక ద్వారాలు ఉండేటండి రాజ్యానికి. ఆ ద్వారాల దగ్గర మంచి మంచి కాపలాదారుని పెట్టేవారట, ఎవరు శత్రువులు రాకుండా. మనం ఏం చేస్తున్నాం? మనకు కూడా నవద్వారాలు ఉన్నాయి. ఈ నవద్వారాల నుంచి మనం ఏం చేస్తున్నాం? నవద్వారాలు గల పురంలో ఉన్నా సరే ఏ శత్రువులు రాకుండా మన మనస్సు అనే దాన్ని ఒక బంట్రోతను పెట్టాం. అక్కడ మనస్సు అనే బంట్రోతను పెట్టి దాన్ని ఏదొచ్చినా సరే బయటకు పంపే ఏర్పాటు మనం చేస్తున్నాం. చేయడం వల్ల ఏం జరిగింది? మన లోపలికి శత్రువులు రాకుండా, మన మనస్సు శత్రువు కాకుండా మన మనసు మిత్రుడులాగా మనకు పనిచేస్తుంది. మనస్సు మనకి శత్రువులాగా పనిచేస్తటండి, మిత్రువులాగా కూడా పనిచేస్తట. మన ఆలోచనలు మంచి ఆలోచనలు అయితే మనకు మిత్రుడిలాగా పనిచేస్తట. మన ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అయితే మనకు శత్రువులాగా పనిచేస్తట. ఎలాగండి? చెడ్డ ఆలోచనలు వచ్చినాయి అనుకో, మనం చెడ్డ విత్తనం వేస్తే మనకి, అలాగే చేదు విత్తనాలు వేస్తే చేదు వృక్షాలు ఎలాగొస్తాయో, మంచి విత్తనాలు వేస్తే మంచి పళ్ళు గల ఫలితాలు ఎలాగొస్తాయో, ఈ విధంగా మన ఆలోచనలతోటి మనం బేజారేస్తున్నాం. ఆలోచనలు అంటే ఏమో అనుకోకండి, విత్తనాలే. మనం ఆలోచనలన్నీ విత్తనాలు. యూనివర్స్కి అప్పచెప్తున్నాం విత్తనాలు వేస్తున్నాం. విత్తనాలు వేస్తే అయ్యే వృక్షాలు అయ్యి ఫలాన్ని ఇస్తున్నాయి. కాబట్టి మనం ఏ ఆలోచనలు అయితే వేస్తామో ఆ ఆలోచనలే ఫలితాన్ని ఇస్తాయట. అంతేగాని మనం స్వార్థపు ఆలోచనలు చేస్తే అవి
స్వార్థ ఫలితాలే వస్తాయి, సుఖం ఉండదు, శాంతి ఉండదు. అదే విశ్వ కళ్యాణం కోసం మనం ఆలోచనలు చేస్తే మనకి సుఖము, శాంతి ఉంటుంది. అందులో మనం ఏమీ స్వార్థం, మన స్వార్థం లేదు కాబట్టి విశ్వానికి ఉపయోగపడే చేస్తున్నాం కాబట్టి విశ్వమే అంతా చూసుకుంటుంది. ఇక నీకేమీ సంబంధం లేదు. నీ కోసం నువ్వు ఆలోచన చేస్తే ఏం జరుగుద్దండి? నువ్వు దీనికి అన్నిటికీ బాధ్యుడు నువ్వే, ఆ కర్మలకన్నిటికీ బాధ్యుడు నువ్వే. కాబట్టి పూర్వకాలమున గొప్ప గొప్ప నగరాలకి ద్వారాలుండేవట. నగరము లోపల రాజు నివసించను, జీవాత్మ అనేవాడు లోపల నివసిస్తున్నాడు. ద్వారములు సురక్షితంగా ఉన్నప్పుడే ఆ రాజు కూడా సుఖముగా ఉండగలడు. ద్వారాలు సురక్షితంగా లేకపోతే ఏం జరుగుద్ది? ఆ రాజు కూడా సుఖంగా ఉండలేడు. కావున జీవునికి ఎల్లప్పుడూ అశాంతియే ఆక్రమించే ద్వారముల గల పట్టణమందుకు రాజువలే. మనుజునకు సుఖం ఎట్లు చేకూరగలదు? ఇంద్రియములను స్వాధీనపరుచుకుంటే సుఖం వస్తుందట. సమస్త కర్మలను లేక వాని ఫలములను మనస్సు చే త్యజించివైతే సుఖం కలుగుద్దట. ముందు ఇంద్రియాల్ని వశం చేసుకోవాలి, తర్వాత సమస్త కర్మలను వాటి కర్మ ఫలితాన్ని మనస్సుతో త్యజించాలి, సుఖం కలుగుద్దట. రెండోది, కర్మలను శరీరము చేత త్యజించవలన మనస్సు చేతన? శరీరము చేత కాదు, మనస్సు చేతనే త్యజించాలి, మనస్సు చేతే వదిలేయాలి. వదిలేస్తేనే అప్పుడు శరీరం కూడా మనకి సహకరిస్తుంది. కాబట్టి కర్తృత్వము ప్రకృతి మాయ వలననే సంభవించరని 14వ శ్లోకంలో చెప్తున్నాయండి. ఈ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే అంటే సర్వకర్మాణి అన్ని కర్మలు, సన్యసి అంటే సన్యసించి, మనస్సుతో సన్యసించి, వసి ఇంద్రియ నిగ్రహము కలవాడు. మనసుతో సన్యసిస్తేనే ఇంద్రియ నిగ్రహం కలుగుద్దట. అన్ని కర్మలు మనసుతో సన్యసిస్తేనే ఇంద్రియ నిగ్రహం కలుగుద్దట. వసి నవద్వారే పురేదేహి ఈ నవద్వారముల కల దేహములో నైవ కుర్వన్న కారయన్ అంటే నైవ కుర్వన్న అంటే కర్మలు చేయకున్నా చేయించకుండెడి వాడై సుఖం ఆస్తే అంటే సుఖముగా ఉన్నాడు. అతను కర్మలు చేస్తున్నా సరే దేహంతో ఏ కర్మలు చేస్తున్నా మనసుతో త్యజిస్తున్నాడు కాబట్టి అక్కడ ఏం జరుగుద్దండి? ఏ కర్మలు చేయని స్థితి కలుగుతుంది. అంటే కర్మబంధంలో చిక్కుకోవట్లేదు, అతను అకర్ముడుగానే ఉంటున్నాడు. అతను చేసిన కర్మలని వికర్మలు కాబట్టి అకర్మణత్వం వస్తుంది ఇక్కడ.